హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నెల్లూరు జిల్లాలో ఉన్న బారా షహీద్ దర్గా గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. బారా షహీద్ దర్గా, దీనిని రొట్టెల దర్గా అని కూడా పిలుస్తారు. ఈ దర్గా దాదాపు 400 సంవత్సరాల క్రితం నాటి దర్గా అని చరిత్రకారులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మొహరం నెలలో జరిగే గంధ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతుంటారు. ఇప్పుడు మనం ఈ దర్గా చరిత్ర గురించి తెలుసుకుందాం. 1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది మత ప్రబోధకులు సౌదీ అరేబియా నుంచి ఇండియాకి వస్తారు. ఆ సమయంలో తమిళనాడు, నెల్లూరు ప్రాంతాలను నవాబులు పరిపాలించేవారు. ఈ మత ప్రబోధకులు దేశంలో పర్యటిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గన్నవరం చెరువు వద్ద వీరికి మరియు ఇస్లామేతరులకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో వీరు ప్రాణత్యాగం చేశారు. అలా ప్రాణత్యాగం చేసిన వారి మొండాలను వాళ్ళ గుర్రాలు తీసుకువచ్చి నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద పడేస్తాయి. ఆ తర్వాత భక్తులు వారికి అక్కడ దర్గాను నిర్మించి ఆరాధించడం మొదలుపెట్టారు. మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లింలు కలిసి ఈ దర్గా వద్ద ఉన్న స్వర్ణాల చెరువు వద్ద వివిధ కోరికలు కోరుతూ, నెరవేరిన కోరికల కోసం మొక్కులు తీర్చుకుంటూ, రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటూ జరుపుకునే పండుగను రొట్టెల పండుగ అని పిలుస్తారు. ఈ రొట్టెల పండుగ జరుపుకోవడానికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్కాటు నవాబు కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. ఈ సందర్భంలో రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దుపోవడంతో అక్కడ నిద్రపోయారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారా షహీదులు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, సమాధుల పక్కన ఉన్న మట్టిని తీసుకెళ్లి ఆమె నుదుటిపై రాస్తే ఆమె కోలుకుంటుందని చెప్పారు. ఉదయాన్నే భార్యాభర్తలు ఇద్దరు గ్రామంలో వెళ్తుండగా ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమెకు సరైన వైద్యం చేసిన వారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేయిస్తుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్థానంలో ఉన్న వారికి వివరిస్తాడు. దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకొని రాజు భార్య నుదుటిపై పూస్తాడు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది. దీంతో ఆ రాజు తన భార్యతో కలిసి నెల్లూరు చెరువు సమీపంలో ఉన్న ఈ దర్గాకు వచ్చి బారా షహీదులను ప్రార్థన చేసి తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను కొన్నింటిని అక్కడి వారికి పంచిపెడతాడు. అలా అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆనవాయితీ ప్రకారం ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.